వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటు చేసేవారు ఖచ్చితంగా అనుమతులు పొందాలని ప్రకాశం జిల్లా ఖమ్మం సర్కిల్ ఇన్ఛార్జ్ సిఐ గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. రాచర్ల, కొమరోలు, ఖమ్మం పోలీస్ స్టేషన్లలో పీస్ కమిటీ ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రభుత్వం వారి అనుమతి తీసుకోవాలని, లేదా ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో ఏర్పాటు చేసుకుంటే వారి అనుమతి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సింగిల్ విండో విధానం ఒక వెబ్సైట్ తీసుకువచ్చారని, అందులో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇస్తారని, తర్వాత విగ్రహం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం చేసే వరకు కమిటీ వారిదే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. విగ్రహం పెట్టిన తర్వాత రాత్రిపూట ముగ్గురికి తగ్గకుండా తప్పనిసరిగా విగ్రహం వద్ద కాపలాగా నిద్రించాల్సి ఉంటుందన్నారు. తర్వాత విగ్రహాల నిమజ్జనం కోసం రాచర్లలో రామన్న కత్వ, ఖమ్మంలో ఖమ్మం చెరువులో నిమజ్జనం చేసే ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగానే విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడు నిమజ్జనం చేస్తారో కూడా వెల్లడించాల్సి ఉంటుందని సిఐ రామకోటయ్య చెప్పారు. నిమజ్జనం రోజున ద్విచక్ర వాహనాలపై మద్యం సేవించి ఇతరులకు హాని కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శాంతియుతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఖమ్మం సర్కిల్, గిద్దలూరు రూరల్ సర్కిల్, ఖమ్మం, బీపేట, అద్దవేడు, కొమరం, రాచర్ల ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఎస్పీ గారు శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఖమ్మంలో కొమరం, రాచర్ల పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా అందరూ వినాయక చవితికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మేము తెలియజేసింది ఏమంటే, వినాయక చవితికి సంబంధించి ఏ విగ్రహమైన పెట్టాలి అంటే ప్రభుత్వ స్థలంలో పెడితే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, ప్రైవేట్ స్థలంలో పెడితే ఆ వ్యక్తి ఆ స్థలం యజమాని యొక్క అనుమతి తీసుకొని పెట్టాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ వారు సింగిల్ విండో పద్ధతిలో ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో అప్లికేషన్ పెడితే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పంచాయతీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఫైర్ కానీ మొత్తం ఒకే సింగిల్ విండోలో పర్మిషన్స్ ఇస్తారు. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత విగ్రహం పెట్టిన కాడి నుంచి విగ్రహం తీసి నిమజ్జనం చేసే వరకు కమిటీ వాళ్ళదే బాధ్యత. ఖచ్చితంగా ముగ్గురికి తగ్గకుండా ఆ రోజు ప్రతిరోజు నైట్ పూట విగ్రహం దగ్గర పడుకొని ఖచ్చితంగా పర్మిషన్ పెట్టేటప్పుడే మీరు ఏ రోజున విగ్రహం ఏ రూట్న విమర్శనం చేస్తారనేది కూడా పోలీసులకు తెలియజేయాలి. ఆ రూట్న ఖచ్చితంగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఖమ్మం పరిధిలో ఉన్నప్పుడు ఖమ్మం చెరువులో ఉంది, రాచర్ల పరిధిలో రామన్న కతువు దగ్గర కూడా నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కానీ ప్రొసెషన్లో ఎవరైనా బైకుల మీద తాగేసి ఎవరైనా కానీ ప్రాణాపాయం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా న్యూస్ అనలైజర్తో చెక్ చేస్తాం. వాళ్ళ మీద కేసులు కట్టి ఖచ్చితంగా బండి సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేస్తుంది ఏమనగా, వినాయక చవితి అనేది మీరు సుఖంగా శుభప్రదంగా జరుపుకొని బాగుండాలని కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చర్యలు తీసుకుంటుంది. మాకు మీరు సహకరించండి. కాబట్టి ఏదైనా పోలీస్ తరపు నుంచి మీకు ఏమైనా అవకాశాలు ఏదైనా ఉన్నా కానీ మీరు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకు ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరికీ ఖమ్మం సర్కిల్ మరియు గిద్దలూరు రూరల్ సర్కిల్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కొత్తగా మన 19వ తారీఖు ఏంటంటే వాన్లు బాగా పడతా ఉన్నాయి. విమర్శన అనేది సండే గారితో ఆ రోడ్స్ మొత్తం క్లీన్ చేయించి అక్కడ క్లీన్స్ పెట్టి ఇబ్బంది లేకుండా అక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ కాకపోతే మీరంతా ఖమ్మం చెరువుకి వెళ్తారు. విగ్రహం పెడుతున్నారు అంటే ఆ ప్లేస్ ఏ ప్లేస్ అయి ఉండాలి అనేది ముందు ఐడెంటిఫై. ఈ ప్లేస్ ఇది పోలీస్ వాళ్ళ ప్లేస్, సిఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు. పెడుతున్నారు, నీరు తీసుకోవాలి అంటే పెట్టే ప్లేస్ నుంచి పర్మిషన్ ఉండాలి. నువ్వు పెడతావు నీ ప్లేస్, నేను అడగకుంటే నీకు ఇష్యూ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది ఫస్ట్. దానికి ట్రాఫిక్ ఏమైనా బ్లాక్ చేసేసి ఎమర్జెన్సీ వస్తుంది, అంబులెన్స్ పోవాలి. అంబులెన్స్ బండ్లు 4 గాన్లు బండి పోయేటట్టుగా అవకాశం ఉంది. అంటే అంబులెన్స్, పోలీసు, ఎమర్జెన్సీ వెహికల్ పోవాలి. అది మనం చూసుకోవాలి. అది దాంతో తీసుకోవాలి. అంటే కరెంట్ కనెక్షన్ తీసుకుంటూ ఉంటారు. మీరు గమనించి ఉంటారు, మండపాల కనెక్షన్ పెడతా ఉంటే షాక్ దగ్గర చనిపోయారు చాలామంది. అలాంటి చనిపోయినప్పుడు అప్పుడు వస్తుంది పర్మిషన్. అసలు నువ్వు పర్మిషన్ పెట్టావా లేదా, స్థలం నుంచి పర్మిషన్ ఉందా, కరెంట్ నుంచి పర్మిషన్ ఉందా అని పెట్టి ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళ మీద కేసు కట్టి అరెస్ట్ చేయడం జరిగింది. బొమ్మ తీసుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత బొమ్మ తీసేటప్పుడు కొంతమంది 3 రోజులు తీస్తారు, కొంతమంది 6, 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు, 15 రోజులు ఉంటారు. బొమ్మ పెట్టిన కాడ నుంచి
తీసిన దాకా మీ వాళ్ళు ఖచ్చితంగా ముగ్గురికి మీద తగ్గకుండా పడుకోవాలి. ఎక్కడ మండపం దగ్గర మనం ఏం చేస్తాం, విగ్రహం పెడతాం, పెట్టిన తర్వాత దానికి చుట్టూ అరటికాయలు, యాపిళ్ళు అన్ని చెయ్యి మనం పెడుతున్నారంటే అక్కడ ముగ్గురికి తగ్గకుండా పడుకోవాలి. అది చెక్ చేస్తారు ఎస్ఐ గారు, పీటోలు చెక్ చేస్తారు. ఎవరైనా పడుకోకుండా ఉండి ఏదైనా ఉంటే మాత్రం కన్సర్న్ ఏదన్నా కమిటీ మెంబర్దే బాధ్యత. ఎవరైనా అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళదే బాధ్యత. ఏదైనా విగ్రహానికి ఏదైనా అయిందంటే మీరు మాకు చెప్పారంటే ముందు మీ మీదే కేసు కడతాం. తర్వాత మిగతాది ఎవరు చేశారు ఏంటనే తర్వాత ఇక్కడ మీకు చెప్తున్నాం కదా క్లియర్గా దాంట్లో ఉన్నాయి. అవన్నీ చేయగలిగితేనే మీరు పెట్టుకోవాలి. లేదంటే చిన్న విగ్రహం తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకొని పోయి పోసుకోవచ్చు, తప్పేం లేదు. మీరు ఎక్కడ అడుగుల విగ్రహం పెడతానన్నా మేము పర్మిషన్ ఇస్తాం. ఏది ఖైరతాబాద్ విగ్రహం కానీ మీరు పెట్టడానికి మీ మత విశ్వాసాలను గౌరవిస్తాం. మీకు మేము బందోబస్తు చేయడానికే ఉన్నాం. ప్రకాశం జిల్లాలో ఉన్న 5,000 మంది ఫోర్స్ తీసుకొచ్చి పెట్టడానికి కూడా వెనకాడేదే ఉన్నాం.